తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పనిచేసిన సత్యవర్ధన్ను అపహరించి దాడి చేసిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా వైకాపా నేత వల్లభనేని వంశీ ఫోన్పై పోలీసులు దృష్టి సారించారు. దీనిని స్వాధీనం చేసుకుంటే కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక హైదరాబాద్ అరెస్టు చేసే సమయంలో ఆయన సెల్ ఫోన్ దొరకలేదు. ఇక వ్యక్తిగత సహాయకుడైనటువంటి ఫోన్ ని గురువారం స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. తాజాగా వంశీ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకునేందుకు కోర్టు అనుమతి కోరుతూ విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఫోన్ తమ చేతికి వస్తే గుట్టు వీడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కానీ న్యాయస్థానం నుంచి అనుమతి వచ్చిన తర్వాత హైదరాబాద్ మరియు విజయవాడలోని వంశీ ఇళ్లలో శోధన నిర్వహించే అవకాశం ఉంది. ఇక పోలీసుల దృష్టి నుంచి తప్పించుకునేందుకు వంశీ రెగ్యులర్ కాల్స్ కాకుండా వాట్సాప్ లో మాత్రమే మాట్లాడుతుంటున్నారని తెలిసింది. ఇక ఈ నేపథ్యంలోనే ఫోన్ కు సంబంధించి ఐపీడీఆర్లో వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు. ఆయన ఎవరితో టచ్ లో ఉన్నారన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక అనుకున్న సమయం కంటే ముందే తరలింపు కూడా జరిగినట్టు తెలుస్తోంది. చూస్తే ఎత్తులు వేయటంలో ఆరితేరిన వల్లభనేని వంశీ పోలీస్ అదుపులో ఉన్న సమయంలోనూ ఇలాగే వ్యవహరించినట్టు తెలిసింది. అయితే హైదరాబాద్లో అరెస్ట్ అనంతరం ఆయన్ను విజయవాడకు తీసుకువచ్చిన తర్వాత వంశీ అల్పాహారం కానీ భోజనం కానీ చేయలేదని తెలిసింది. కావాలనే తీసుకోలేదని, నీరసం వచ్చి పడిపోతే ఆసుపత్రికి తరలిస్తారని, దీనివల్ల కోర్టుకు తీసుకువెళ్లే ప్రక్రియ ఆలస్యం అవుతుందన్న ఆలోచనతోనే ఈ ఎత్తుగడ వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వంశీని శుక్రవారం ఉదయం న్యాయాధికారి ఎదుట ప్రవేశపెట్టాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వంశీ ఎత్తును చిత్తు చేసేందుకు అనుకున్న సమయానికంటే ముందుగానే గురువారం రాత్రే కోర్టుకు తరలించారు. ఇక ఖైదీ నెంబర్ 7641 కోర్టు రిమాండ్ విధించిన తర్వాత వంశీని శుక్రవారం తెల్లవారుజామున విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారు. అక్కడ అతనికి కారాగార అధికారులు 7641 నెంబర్ను కేటాయించారు. జైల్లో మిగిలిన వారితో కలపకుండా సింగిల్ సెల్లో ఉంచారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన భార్య పంకజశ్రీ ములాఖత్తో కలిశారు.